అంటే ఇంద్రమ్మ ఇల్లు నాకు రాలేదు, ఎందుకు ఇస్తలేరు, నేను పేదవాడిని కట్టుకుంటాము, నాకు ఎందుకు శాంక్షన్ కాలేదు అని అడుగుతూనే మీరు కేసులు పెడతారా? తీసుకపోయి కొడతారా? 3rd డిగ్రీ టార్చర్ పెడతారా? ఏం పద్ధతి ఇది? ఏది శాశ్వతం కాదు. అధికారులకు కూడా చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను, మీరు ఎక్స్ట్రాలు చేయకర్రి. మీకు అవసరం లేదు, మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతలేరు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నది ఉన్నట్టు చేయర్రి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉండంటే ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇది పేదవాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతా ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇవాళ ఏదైతే సీతక్క గారు చేయబట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుండో ఆ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ఈ గవర్నమెంట్ ఇవ్వాలి అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అది ప్రభుత్వ హత్యనే, ఒక మంత్రి గారే స్వయంగా చేసిన హత్యనే. స్వయంగా మళ్ళా అబ్బాయి పాపం మనకు తెలియదు, సూసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఫోన్ లో రికార్డు చేసి సూసైడ్ చేసుకుంటే సీతక్క గారు ఆయనకు ఆదేశించి నువ్వు ఆ ఫోన్ గుంజుకోవాలి, ఆ ఫోన్ గుంజుకొని ఫస్ట్ అవన్నీ డిలీట్ చేయరంటే పోలీసు వాళ్ళు ఫోన్ గుంజుకపోయి డిలీట్ చేసి మళ్ళీ రాత్రి ఎవరిని తెలియకుండా తీసుకొచ్చి అలమారి కింద పెట్టిపోయిర్రు. ఇంత నీచంగా జారిపోయినరు. ఈ ఫోన్ ఫ్యాంటసీ ఏందా మీకు? నాకు అర్థం కాదు. ఎవడు పడితే వాడిని ఫోన్ గుంజుకున్నాడు మీరు. ఎందుకే మీకు ఫోన్లతోనేం పని? అంటే అందరు ప్రైవసీకి భంగం కలిగిస్తారా? ఇదేం పద్ధతి? నేనైతే చెప్తున్నా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇండ్లు ఇచ్చి ముగ్గులు పోసిన తర్వాత మీరు ఇండ్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు గిట్లా ఇదే విధంగా పోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను.